మాకు వీళ్ళు సుధరించారు, మేము ఎక్కడైనా పారిపోదామని అడిగింది. 30,000 రూపాయలు 2 తులాల బంగారం కూడా తెచ్చిచ్చారు. నేను వద్దాను. అప్పుడు నేను ఆపరేటర్. ఎందుకు మీకు అంత భయం? ఎందుకు? ఒక అమ్మాయి వచ్చి అడిగినప్పుడు మీరు వెళ్ళొచ్చు కదా, ఏమే భయం ఎందుకు? అంత భయం ఎందుకు? భయం కాదు, వాళ్ళ అయ్యప్ప పొరుగు పోతుంది వద్దు అనుకొని, వద్దు మాకు ఇది అనుకొని వదిలేసా. సవిత కంటే దానికి నేను తీసుకోబోతానంటే మా మేనమామ ఆర్మీ బి రవీంద్రారెడ్డి, బొమ్మడిది ఆర్మీనే, చిన్నడు ఇంజనీరు, కూతురు డాక్టరు, తమ్ముడు డాక్టరు, ఒక్కడు జ్యువెలర్స్, నేను జేసీపీ ఆపరేటర్ని, 2 మేనమామలు జేసీపీ ఆపరేటర్లే. అప్పుడులో ఓ పాపనాస అని ఊరు ఉంటుంది బీదర్లో, మాదేవుడు గుడి కాడ. పనుకున్న రోజు అర్ధరాత్రి వచ్చి ఎంతో జనము, నేను ఒక్కడిని, నేనేమి చేయగలను? గుడిలో లైట్లు ఉన్నాయి, జంగల్లో లేవు. కానీ ఆడ సంజయరెడ్డి దొరకలే. వాళ్ళు మా మామ అడిగాడు ఒకరోజు, కావ్యంగా నా సాధు సంతులు ఎట్లా అవుతారు అని అడిగాడు. నీకేమొచ్చా అని నేను అడగడానికి చూసుంటే వాడు హనుమాన్ గుడిలో పండుకున్నాడు అని అడిగాడు. ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నాడు అని అడిగాడు. ఆ ఆంజనేయ స్వామిలో గుడిలో సొంత తమ్ముడు ఏమంటాడంటే వాని వెనకల్లే నిలబడి ఉన్నా కానీ వానికి అనిపించలేదు. రాముడు అని పేరు. సరే, ఇప్పుడు మీరు ఎవరు భక్తుడు? నేను మాదేవ భక్తుడు. శివుడా? ఎక్కడ ఉంటారు మీరు డైలీ? హైదరాబాద్లో? ఇలాగే సార్, ఎక్కడైనా ఎక్కడ టైం చుకొస్తే ఎక్కడ. ఆ టైం టేబుల్ ఏమి లేవు. ఒకరోజు ఇందిరానగర్, ఒకరోజు కృష్ణానగర్, ఒకరోజు పార్క్, ఒకరోజు అమీర్పేట్. ఇవన్నీ తిరుగుతారు మీరు. రాత్రి వచ్చేసి ఎక్కడ ఉంటారు? ఫైనల్గా మీకు ఇల్లు అంటే మన ఉందా హైదరాబాద్లో? అంటే ఉండేది లా కాలేజ్ కూడా, ఇప్పుడు లేదు, కూడిపోయింది. అప్పుడులో బాగుండే ఇల్లు ఉండే, ఇప్పుడు మేమే బాగాలేము. ఇప్పుడు ఇల్లు ఏడ ఉంటుంది సార్? మీ ఫ్యామిలీ అంతా సంగారెడ్డిలో ఉంటారా, హైదరాబాద్? నారాయణగఢ్లో ఉంటారు. నారాయణగఢ్. సరే, ఫైనల్గా మీకు ఒక 2 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడండి. ఇంతకుముందు మాట్లాడారు కదా. వాట్స్ యువర్ నేమ్? ఫ్యామిలీ నంబర్స్ చాలా పెద్దగా ఉంది సార్. ఫ్యామిలీ చాలా పెద్దగా ఉంది. ఇంగ్లీష్లో చెప్పు. ఏం ఇంగ్లీష్లో చెప్పాలి సార్? మనం తెలుగులో ఉన్నాం, ఇంగ్లీష్లో ఆడడానికి మేము ఏమారా ఎంజాయ్ జరుగుతుంది. నా కోరికలు ఏం లేవు సార్ జీవితంలో. ఇది ఒకటి ఉంటుంది, మనిషికి మనిషినే వాల్యూ. సొమ్ములు తోడు రాలే, సొమ్ములు తోడు పోలే. ఇది ఒకటే గోల సార్. ఈ సొమ్ముల మీద ఆశలు ఎందుకు పడుతురు? ఆ సొమ్ములు అందరితోనే ఉన్నప్పుడు, తనకి ఇంత ఉన్నప్పుడు పక్కనకి ఇంతైనా పెట్టాలి, తీసుకోవాలి, ఇవ్వాలి అంటే ఇంకొకడు బతుకుతాడు, ఇంకొకడు ఉంటాడు. తీసుకొని పోయి ఎక్కడైనా ఏ ఎంఎస్ బెడ్ల మీద అయినా పెట్టడానికి అది ఏం ఉపయోగం కాదు. ఇప్పుడు ఈ జెండా పట్టుకున్నారు, జై శ్రీరామ్, 100 ఏళ్ళు చల్లగా బతకాలని. కుంభమేళ పోయినా లేదా? పోయినా సార్. కుంభమేళకు పోయొచ్చు? పోయొచ్చు. అవునా? జబర్దస్త్. అంతేనా? అంతే సార్. నాకేమైనా హెల్ప్ చేస్తారా సార్? అదే చేయమని చెప్పండి వీళ్ళకి.